గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదర్ ఇంటర్వ్యూలో వచ్చిన టాపిక్ చాలా ర్యాపిడ్ ఫైర్ లాగా ఫినిష్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, చిరంజీవి గారి టాపిక్, బోయపాటి శ్రీనివాస్ టాపిక్, ఈ 3 టాపిక్లు ఫినిష్ చేద్దాం ఫాస్ట్గా, చాలా క్రిస్ప్గా చెప్పేసి. ఓకే, మామూలుగా అది తెలుసు, అందరికీ తెలిసిందే. ఏంటి, కొమరంపులి సినిమా అప్పుడు సమీర్ చాలా నొచ్చుకొని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఏదైనా బాగా లేదు సినిమా అన్నట్టుగా ఏదో సంథింగ్. దానికి నాగబాబు గారి రియాక్షన్, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చాలా క్విక్గా చెప్పేసి అది అంటే ఏం జరిగింది. ఏముంది ఇప్పుడు, నాకు ఆయన ఇష్టమైన హీరో కాబట్టి ఆయన పెట్టుకుని అలాంటి సినిమా తీశారు కాబట్టి ఫీల్ అయ్యాను, రాశాను. ఎందుకు ఇలా ఆయన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మీరు ఇలాంటి సినిమా తీశారంటే రాశాను. రాస్తే ఎర్లీ మార్నింగ్ నాగబాబు గారు ఫోన్ చేశారు నాకు. ఆయన బాగా క్లోజ్, ఆయన ఇంటికి వెళ్తాను, ఎక్కువ బాగా రేపో ఉంది ఆయనతోటి. సో నువ్వు మన ఇంట్లో వాడివి కదా, అలా ఎలాగా పెడతాను అలాంటి పోస్టు అని బాగా తిట్టారు. నువ్వేమైనా జర్నలిస్ట్వా, ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యావును అని అడిగారు ఫస్ట్. అంటే నేను లేదన్నా, మీరు అసలు చూసారా పోస్ట్ అంటే, లేదు మా అక్క చెప్పింది, నేను చూడలేదు పోస్ట్ అంటే. మీరు చూడండి అన్న, ఫస్ట్ నేను ఏం పెట్టాను, ఆయన గురించి నేను ఎందుకు నెగిటివ్గా పెడతాను అని అంటే, ఏదైనా సరే సినిమా బాగాలేదని పెట్టావు కదా, ఇంకా ఇంతమంది ఉన్నారు నీ ఫేస్బుక్ దీంట్లో, ఇంకెవరైనా వెళ్తారా, అట్లీస్ట్ 10 మంది మానేసిన లాసే కదా అని అంటే, ఇంకా సరే అని తీసేసా. అలాగే అన్నీ తీసేస్తానని చెప్పి ఆ పోస్ట్ డిలీట్ చేశా. పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ వచ్చింది. మన కళ్యాణ్ గారి దగ్గర ఉంటారు నర్రా శ్రీనివాస్ అని ఆర్టిస్ట్, ఆయన ఫోన్ చేసి, సమీర్ నువ్వు ఎక్కడున్నావు, ఇంట్లోనే ఉన్నాను. ఇది బాస్ విషయం తెలిసింది ఆయనకి, నువ్వు 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు. 2 days కనపడకు నువ్వు ఎక్కడ అని. అదేంటిది, నేనేం చేశాను, తప్పేం చేయలేదు, నేను ఆయన గురించి ప్లస్గానే రాశాను, ఆయన్ని పెట్టుకుని సినిమా ఇలా తీసారేంటని ఫీల్ అయ్యాను. నేను ఆ డైరెక్టర్ మీద ఫీల్ అయ్యాను, మిగిలిన ఆస్పెక్ట్స్ మీద, అంతే తప్ప ఇంకే ఆయన మీద లేదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు, ఇల్లు ఎక్కడ ఏంటి కనుక్కుంటున్నారు, నువ్వు వెళ్ళిపో అని అంటే, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఆయన వచ్చినా సరే నేను సమాధానం చెప్తాను, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అన్నా. అనగానే సరే నీ కర్మ ఉండు, ఎవరో మాట్లాడతారంట అని చెప్పాను. ఇస్తే అది కూడా డ్రామానే, అది డ్రామానే. మాట్లాడించారు అలా చెప్పమని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైన్లోకి వచ్చారు. ఏమ్మా సమీర్ ఏంటి, ఏం జరుగుతున్నా అంటే, అన్న ఇలా అవుతున్నాయని చెప్పాను. ఏంటి ఏదో రాసావంట అన్నారు. ఏం లేదన్నా, రాంగ్ అర్థం చేసుకున్నారు, నేను మీ గురించి రాంగ్ ఎప్పుడు రాస్తాను, తప్పుగా ఎందుకు రాస్తాను అది ఏదో చెప్తే, నాగబాబు అన్న ఏదో తిట్టారంట కదా, నేను బాగా తిట్టారన్న, పొద్దున్నే ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి నాగబాబు అన్నకి ఫోన్ చేసి, మిస్టర్ నాగబాబు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అని చెప్పు అంటే, నాకేమో ఎలా రా బాబు, నేను వద్దనే అలాంటి నేను మాట్లాడలేను అలా అంటే, లేదు నేను సపోర్ట్ ఉన్నాను కదా అన్నారు. మీరందరూ కలిసారంటే ఎలా ఆడుకుంటారో నాకు బాగా తెలుసు, వద్దు నేను మాట్లాడను, సరే సరదాగా ఇంటికి రా సాయంత్రం అన్నారు. నేను రాను, వద్దు అని చెప్పి అదొక ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా అయింది. కాకపోతే నాగబాబు గారు అరిచినప్పుడు అయితే భయపడ్డాను బాగా. ఓకే అవును. అండ్ ఇదేంటి, బోయపాటి సీన్ గారి సినిమా నుంచి కంటిన్యూస్గా చేసే లెజెండ్, తర్వాత ఏదో చేసినట్టు కదా ఇంకోటి కదా, ఆయన దగ్గర నుంచి కూడా ఆ గ్యాప్ ఏదో వచ్చింది, ఎందుకు? అది నిజంగానే అన్ఫార్చునేట్ థింగ్. అది బోయపాటి గారి విషయంలో నాకు ఆయన ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎందుకు ఆయన సడన్గా ఇలాగే, సుమన్ గారిది ఎలాగైతే జరిగిందో కనుక్కోకుండా నా సైడ్ నుంచి జరిగింది అంటే, నన్ను ఆయన ఇప్పుడు ఇలా మీరు ఎలా ఉన్నా అలా ఫుల్ గెడ్డం కావాలి, మంచి హెయిర్ ఎక్కువ పెంచాలి, అది మన దీంట్లో ఒక రోల్ ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంకా మాట్లాడలేదు అసలు. ఎందుకంటే బోయపాటి గారి దగ్గర లెజెండ్ లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన ఎంత మంచి రోల్ ఇస్తారు నాకు అనేది నాకు తెలుసు. సో దీని మీద నేను అనుకున్నాను, ఓకే ఇది ఎలాగైనా చేయాలి ఈ ఫిల్మ్ అని చెప్తే, అప్పుడు ఒక మేనేజర్ ఉండేవాడు నాకు ఎందుకు పేరు వద్దు కానీ, మేనేజర్ గారు మాట్లాడమన్నారు. మాట్లాడిన తర్వాత ఏదో చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారు అని ఏదో తెలుసు. ఓకే. అసలు రెమ్యునరేషన్ విషయం నేను మాట్లాడలేదు, మేనేజరే మాట్లాడారు రెమ్యునరేషన్ విషయం. మరి ఆ తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేయలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమా, మన బెల్లంకొండ సురేష్ గారి సినిమా, శ్రీనివాస్ హీరో, జై జానకి.
అయితే ఇంకా తర్వాత ఇంక ఫోన్ వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, బ్యాంకాక్ షూటింగ్ అన్నారు, అయిపోతుంది, టైం అయిపోయింది, రావట్లేదు, ఫోన్ రావట్లేదు. నేను కో డైరెక్టర్ గారిని వాళ్ళని ఫోన్లు చేసి కనుక్కుంటున్నాను, రావట్లేదు, డైరెక్టర్ గారు ఏమో దొరకట్లేదు. సర్లే అని అలా ఆగినట్టు అక్కడేమో షూటింగ్ జరిగిపోతుంది. షూటింగ్ అయిపోయింది, వేరే వాళ్ళని పెట్టేశారు, చేశారు. ఇదేంటి ఇది, ఎందుకు ఇలా జరిగింది, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది కదా అంటే మధ్య వ్యక్తులే ఇంకా మాట్లాడేసి సెట్ అవుదులే, ఓకే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడు, ఇది రెమ్యునరేషన్ రూపాయి ఇవ్వకపోయినా చేసేవాడిని. బోయపాటి గారు చెప్పారు కాబట్టి ఓకే రూపాయి, ఎందుకంటే ఆయన నాకు మీద నమ్మకంతో ఆయన చెప్పారు కాబట్టి నా బాధ్యత అది. ఆ తర్వాత ఇంకా అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బోయపాటి గారు ఫీల్ అయ్యారని తెలిసింది. ఏంటిది మనవాడు అనుకుంటే ఇలా చేశాడు అని ఫీల్ అయ్యారని తెలిసింది. నేను చాలాసార్లు తర్వాత ట్రై చేశాను ఆయనకి, ఇది తప్పు సార్, నాది కాదు సార్, నేను మాట్లాడింది కాదు సార్, నేను చెప్పింది కాదు సార్, నేను కాకపోతే నువ్వు కాకపోతే మేనేజర్ అంట అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మేనేజర్కి కూడా చెప్పాను రెమ్యునరేషన్ విషయం మాట్లాడొద్దు, ఏమి అది ఆ విషయం ఎత్తొద్దు, తర్వాత చూద్దాం ఆ విషయం. మరి ఎక్కడ ఏమి జరిగిందో ఎలా అయిందో కానీ ఇప్పుడు బోయపాటి గారు అసలు టోటల్గా నా మీద కోపంగా ఉన్నారు, బాధపడ్డారు, అలిగి ఉన్నారు. అదే ఆ విషయం అయితే కనుక ఎప్పుడో ఎక్కడో కలిసి ఫోన్ చేయడమో లేదా కలవడమో ట్రై చేసే చాలాసార్లు ఏదో వేరే అనుకొని ఉంటారు, అదే వేరే మిస్అండర్స్టాండింగ్ ఏదో జరిగింది. ఇదే అయితే కనుక నాకు అంటే ఆయన దగ్గర క్లోజ్లీ అసోసియేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన న్యూస్ అది. ఓకే ఓకే ఎందుకంటే ఇదే భయ్యా ఇది జరిగింది, అందుకనే డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు నీ విషయంలో అంటే, నేను ఈ భయ్యా మీరు నన్ను కలవనివ్వట్లేదు ఆయన, మీరు చెప్పండి డైరెక్టర్ గారికి, అది కాదు, నేను ఆ పద్ధతి కాదు, నా తత్వం కాదు అది అని చెప్పి. నాకు ఈరోజు వెళ్ళమంటే నా కాళ్ళ మీద పడమంటే పడతాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకంటే అంత మంచి సినిమా, లెజెండ్ లాంటి సినిమా ఆయన నాకు నా మీద నమ్మకం. వాట్సాప్ కూడా ఎన్ని మెసేజ్లు చేశాను, చాలా మెసేజ్లు చేశాను, చాలా చేశాను. లేదు భయ్యా కలుద్దాం భయ్యా అంటారు. అదే అదొకటే నాకు ఇప్పుడు ఈ నెలలో జరిగిన ఒక చిన్న నేను కూడా ఫీల్ అయ్యాను బాగా, ఎందుకు ఇలాగా. అండ్ చిరంజీవి గారి క్యారవాన్ సీన్ అది కూడా ఒకటి రిపీట్ టాపిక్ అండ్ స్టిల్ ఫినిష్ చేసేద్దాం. ఏంటది అయ్యప్ప మాల వేసినప్పుడు షూటింగ్కి రాలేదు, అదే జై చిరంజీవి షూటింగ్ వెయిట్ చేయించావు. అంటే నేను అందరికీ ఇన్ఫార్మ్ చేశాను, డైరెక్టర్ గారికి చెప్పాను, కో డైరెక్టర్ గారికి చెప్పాను, దత్తు గారికి చెప్పాను, అందరికీ చెప్పాను. రేపు నాకు ఒక 2 hours టైం, మార్నింగ్ 8 o'clock చెప్పారు నాకు రమ్మని. డిపిఎస్లో షూటింగ్, డిపిఎస్ ఢిల్లీ పబ్లిష్ 8 o'clock రమ్మంటే నాకు 2 hours టైం కావాలి, రేపు మాల వేసుకుంటున్నానంటే. జనరల్గా మాల వేసుకుంటే ఎవరైనా నో అనరు కదా. సరే పొద్దున్న ఏదో షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చులే, ఈ లోపల వచ్చేస్తాడులే అని చెప్పి ఇంకా అనుకున్నారు. ఓకే 10 o'clock కల్లా ఉండు చాలా అన్నారు. సరే ఇంకా నేను ఇక్కడ సత్యసాయి నిగమంలోనే వేసుకుంటా ఎప్పుడు మాల వేసుకున్నాను. 5 times మాల వేసుకున్నాను నేను. అది ఆ టైంలో ఏంటంటే ఈ షర్ట్ అన్నీ తీసేయాలి కదా, తీసేసి పక్కన పెట్టి మొబైల్ అన్నీ అక్కడే ఉన్నాయి. అంతా అయిపోయి మాల వేసుకుని అంతా అయిపోయి తీసి ఫోన్ చూస్తే కంటిన్యూ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయి, మేనేజర్ దగ్గర నుంచి చిరంజీవి గారి మేనేజర్ మోహన్ గారి దగ్గర నుంచి మెసేజ్లు, ఇన్ని ఫోన్లు, గుండె ఆగిపోయింది నాకు. ఏదో అయిందిరా బాబు ఇవాళ అయిపోయామేమో అనుకున్నాను. ఇక్కడిని వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సమీర్ గారు మీరు ఎక్కడున్నారండి, వెయిటింగ్ అండి, హీరో గారు వచ్చేసారు, క్యారవాన్లో ఉన్నారు, ఏంటి లేట్ అడుగుతున్నారండి, 1.5 నుంచి కొడుతున్నామండి ఫోన్లు మీకు. నిన్న చెప్పాను కదా మీకు నేను మాల వేసుకుంటున్నాను, ఇదేంటి అదేదో కొత్తగా అడుగుతారేంటి నన్ను, నేను ఏదో చెప్పనట్టు. లేదండి మీరు వచ్చేసేయండి, ఏదేదో మారింది అదంతా సీన్, మీదే ఫస్ట్ పెట్టారు. నేనేం చేయాలి ఇలాగా నా సడన్గా పెట్టేస్తే. నేను వెళ్తే తప్ప నా కూతురే కదా దెబ్బ తగులుతుంది, చనిపోతుంది. సో మీరు కంపల్సరీగా ఉండాలి. చిరంజీవి గారికి ఏం చెప్తున్నారో తెలియదు, అక్కడ ఏం చెప్పి ఆయన్ని ఆపారో తెలీదు. వేరే వర్క్ ప్లాన్ చేయలేదు, పోనీ ఇదే ప్లాన్ చేసి కూర్చున్నారు. ఇంకా నేను ఇక్కడి నుంచి అక్కడికి మ్యాక్సిమం 7-8 నిమిషాల్లో వెళ్ళిపోయాను అనుకుంటా. ఆ టైంలో 10 o'clock టైంలో ఎలా వెళ్ళానో తెలియదు. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళంగానే దత్తుగారు వాళ్ళందరూ ఎదురుగా నించున్నారు. వెళ్ళండి ఫాస్ట్గా వెళ్ళండి, కటకటకటకటకటక డ్రెస్ వేసుకున్నాను, మార్చుకుని వెళ్ళిపోయాను.
వెళ్ళిన తర్వాత మిగిలిన ఆర్టిస్టులు అందరూ జస్ట్ నెక్స్ట్ ఉరిశిక్ష చేసేవాడు ఇలా వెళ్తుంటే ఎలా చూస్తారు పాపం అని, వాడి అమ్మాయి చచ్చిపోతున్నాడు అని చూస్తారు కదా, అలా చూస్తున్నారు అందరు నా పక్క జాలిగా. వీడు అయిపోయాడు, వీడి పాపం వీడి పరిస్థితి ఏంటని. ఇది ఏంటి ఎందుకు వెళ్ళి ఇలా చూస్తున్నారో అర్థం కాలేదు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, వచ్చి అందరికీ విష్ చేశారు, హాయ్ అన్నారు. అలాగే నాకు కొడుతుంది టక అని వచ్చారు. ఏమో బాగున్నావా అన్నారు. బాగున్నాను అన్నాను. వెళ్ళిపోయారు. అలా అంతే, ఇంకేం జరగలేదు. ఇదేంటిది అనుకున్నారు అందరూ, ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఏం లేదు. ఆ రోజు నార్మల్గా షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో టెల్లాపూర్లో ఆంజనేయ స్వామికి ఈ పోసే ఆ సీను అందరం ఇలా కూర్చుని ఉన్నాం. ఉత్తేజ్ ఉన్నాడు ఆ రోజు. అందరం ఇలా కూర్చుని ఉండి, సార్ మీకు 15 minutes టైం ఉందండి అని హీరో గారికి చెప్పారు, డైరెక్టర్ గారు. చెప్పారు ఓకే అన్నారు. అని సమీర్కి ఎంతసేపు ఉందని అడిగారు. నా గురించి ఆయన ఎందుకు అడుగుతారు అనుకున్నా. టక్కునే ఆయన మీతోటే ఉందండి, 15 minutes టైం ఉందండి. సమీర్ ఒకసారి నాతో రామ్మా. అక్కడి నుంచి క్యారవాన్ దగ్గర నడిచే లోపల నా లోపల కోటి వీణలు, ఇంక మృదంగాలు, ఇంకో అలలు, ఇది చెట్లు ఇలా ఊగడాలు, ఈ పక్షులు ఆగిపోవడాలు, ఇవన్నీ షాట్లు. సరే వెళ్తే క్యారవాన్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఉంటే అక్కడ దత్తు గారు వచ్చిన లోపల పంపించొద్దు 10 నిమిషాలు అన్నారు. అయిపోయింది, ఫినిష్ అనుకున్నాను. వెళ్ళాం లోపలికి. ఓన్లీ ఆయన నేనే కూర్చున్నాను. నాకు అసలే ఆయన అంటే నాకు పిచ్చి. నేను ఆయన దగ్గర ఎదురుగా కూర్చుని అక్కడ ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమ్మా ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు, ఇంకా ఏవో చెప్పాను. చెప్పి ఏం లేదు, నాకు నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్లో నాకు ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న ఒక వ్యక్తి, అది ఏదన్నా సరే నా క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను. చిన్న నీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండి నేను పిలిచాను అన్నారు. అయ్యో ఏం చెప్పండి అన్నాను. నువ్వు నీ పేరు సమీర్ అంటావు, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడతావు, మాల వేసుకుంటావు, అయ్యప్ప మాల ఏదో వేసుకున్నావు కదా నిన్న. అవునన్నా. ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ దేనికి సింక్ లేదు, పొంతం లేదు. ఏంటి మ్యాటర్ అంటే, అమ్మయ్యా ఊపిరి పీల్చుకొని నిన్న లేట్ అయినందుకు కాదనమాట, అయితే ఓకే అని చెప్పి అప్పుడు చెప్పాను. మా మదర్ బ్రాహ్మణ్ అన్న. అయ్యో బాబోయ్ ఏంటి నార్త్ పోల్ సౌత్ పోల్, బాబా లక్కీ ఫెలో నువ్వు, మంచి బ్రాండ్ నువ్వు, బ్రీడ్ అన్నారు. ఆయన తర్వాత ఈ విషయం అసలు నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. అన్నయ్యతోటి ఇవి జరగడం వల్ల అన్నయ్యతో కూర్చున్నంతసేపు మాట్లాడి చాలా సరదాగా ఇదైపోయాయి. అప్పుడు ఎలా కలిశారు, మమ్మీ డాడీ ఎలా కలిశారు, ఇది అది అన్నీ. అలా తర్వాత నా కొడుకు పుట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ ఏదో చెప్పాడంట, చాలా బాగుంటాడు డాడీ వాళ్ళ అబ్బాయి ఇదేదంటే, ఒక మ్యారేజ్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి నాకు వీడితో ఫోటో కావాలని వాడిని ఎత్తుకొని వాడితో ఫోటో తీయించుకొని ఇలాగా జరిగింది అక్కడ. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.